సీఎం రేవంత్ రెడ్డి 3 రోజులుగా కాంట్రవర్షియల్ గా మాట్లాడుతున్నారన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. ఫ్యూచర్ సిటీకి నిధులు ఇవ్వకపోతే బీజేపీని భూస్థాపితం చేస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన హిల్ట్ పాలసీ లోపభూయిష్టంగా ఉందన్నారు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. బీసీ రిజర్వేషన్స్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు ఆర్ కృష్ణయ్య. బీసీ రిజర్వేషన్లు పెంచుతూ రాజ్యాంగ సవరణ చేయాలని కోరారు. ఇక హిల్ట్ పాలసీపై ఈ నెల 7న మహాధర్నాకు పిలుపునిచ్చింది బీజేపీ. ఫ్యూచర్ సిటీకి నిధులు ఇవ్వకపోతే బీజేపీని భూస్థాపితం చేస్తారన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. బీజేపీ కాదు కాంగ్రెసే భూస్థాపితం అవుతుందన్నారు. తెలంగాణ సమాజం రేవంత్ సర్కారును భూస్థాపితం చేస్తోందన్నారు. డిజిటల్ ఇండియాలో అనేక మార్పులు జరుగుతాయని, సంచారీ సాథీ కూడా డిజిటల్ ఇండియాలో భాగమేనన్నారు. ఏ యాప్లు వచ్చినా ప్రజల సంక్షేమం కోసమేనని చెప్పారు రామచంద్రరావు. మాకు తెలుసు మీరు బీజేపీతో భయపడుతున్నారు. బీజేపీ కాదు భూస్థాపితం అయ్యేది మీరు. ప్రజలు మిమ్మల్ని చూస్తున్నారు, ఏ విధంగా అవినీతి పెరిగిపోయింది, ఏ విధంగా మీరు కూడా బీఆర్ఎస్ లానే చేస్తూ ఉన్నారు పనులు, ఏ విధంగా మీరు ప్రజల ఒక ఇచ్చినటువంటి మాట నిలబెట్టట్లేదు. మీరు ముందు అది పట్టించుకోండి. ఫ్యూచర్ సిటీకు పాలసీ తీసుకురావాలి, సిటీలు తీసుకురావాలి. చివరికి మీరు చేయకపోతే కేంద్రం మీద ఏడవాలి. సీఎం రేవంత్ రెడ్డి 3 రోజులుగా కాంట్రవర్సీ మాట్లాడుతున్నారన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. సీఎం మాటలు వింటుంటే ఆయన ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారని అనిపిస్తోందన్నారు. బీజేపీ స్టేట్ ఆఫీస్లో పలువురు కాంగ్రెస్ నాయకులు బీజేపీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రామచంద్రరావు. రేవంత్ రెడ్డి గారు, మీరు హిందూ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. మీకు మస్జిద్ దోస్తాని ఉండొచ్చు, కాంగ్రెస్ ముస్లిం కావచ్చు, ముస్లిమే కాంగ్రెస్ కావచ్చు, కానీ మీరు హిందువులని, హిందూ దేవి దేవతల్ని ఈ విధంగా అవమానపరచడం అనేది భారతీయ జనతా పార్టీ దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈ యొక్క మీ వైఖరి ఏది ఉందో ఈరోజు స్పష్టంగా బయటపడ్డది. ప్రభుత్వం తీసుకొచ్చిన హిల్ట్ పాలసీ లోపభూయిష్టంగా ఉందన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. 1,29,000 కోట్ల విలువైన ల్యాండ్ స్కామ్కు తావిచ్చేలా హిల్ట్ పాలసీ రూపొందించారన్నారు. మంత్రి శ్రీధర్ బాబు తాము లేవనెత్తిన అంశాలకు సమాధానం చెప్పకుండా దాటవేయడం ముమ్మాటికి బాధ్యతారాహిత్యమే అన్నారు. అసలు ముఖ్యమంత్రి గారు ఇచ్చినట్టు స్క్రిప్ట్ చదవడానికి వచ్చినారు. మీరు నిజంగా మీకు కూడా దీని మీద పూర్తి అవగాహన ఉన్నదో లేదో నాకు అనుమానాలు వస్తూ ఉన్నాయి. నిజంగా శ్రీధర్ బాబు గారికి లైట్ డిటెక్ట్ టెస్ట్ చేస్తే అన్ని వాస్తవాలు బయటకు వస్తాయని తెలియజేస్తా ఉన్నాయి. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఎంపీ ఆర్ కృష్ణయ్య. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ ఉద్యమంపై అమిత్ షాకు వివరించారు. పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభల్లో బీసీలకు 50% రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ఇందుకు రాజ్యాంగ సవరణ చేసి బీసీ రిజర్వేషన్లు జనాభా ప్రకారం 27% నుండి 56%కు పెంచాలని విజ్ఞప్తి చేశారు. మొత్తం 17 డిమాండ్లతో కూడిన విజ్ఞాపన పత్రాన్ని అమిత్ షాకు అందజేశారు ఆర్ కృష్ణయ్య. ప్రభుత్వం తెచ్చిన హిల్ట్ పాలసీకి వ్యతిరేకంగా ఈ నెల 7న మహాధర్నాకు పిలుపునిచ్చింది బీజేపీ. సన్నాహక సమావేశానికి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 8 జిల్లాల అధ్యక్షులు, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, ప్రధాన కార్యదర్శులు మీటింగ్కు అటెండ్ అయ్యారు. మహాధర్నాకి 8 జిల్లాల నుండి పెద్ద ఎత్తున జన సమీకరణకు ప్లాన్ చేస్తోంది బీజేపీ.